వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అల్లూరి జిల్లా అరకులోయ జీవ వైవిధ్య దినోత్సవం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు అల్లూరి జిల్లా అరకులోయలో పాత విత్తనాల పండుగ జరిగింది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడం చేత దీనిని స్థానిక సిపిఎం ఆఫీసులో నిర్వహించారు. అల్లూరి జిల్లా డుంబిరిగూడ మండలం సోవా, గుస్సా, సాగర ప్రాంతాల నుండి వచ్చిన 200 మంది పైబడిన గిరిజన రైతులు 312 రకాల వివిధ వంగడాలను, మొక్కలను, అరుదైన మొక్కల జాతులను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ప్రపంచ జీవ వైవిధ్య చట్టాన్ని 1992 అంతర్జాతీయంగా భారత్ ఒత్తిడితోనే ప్రపంచ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి చట్టం ఉన్నారని ఆమోదంలోకి తెచ్చాయని 2002 బయోడైవర్సిటీ చట్టాన్ని భారతదేశం అన్ని రాష్ట్రాలలో ప్రారంభించిందని అప్పటి నుండి ఒక ప్రాంత వృక్ష జంతు జలాలపై ఆ ప్రాంత ప్రజలకే పూర్తి హక్కులు ఏర్పడ్డాయని వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా పీజీఆర్ హైదరాబాద్ ప్రిన్సిపల్ మరియు సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ జీవ వైవిధ్య చట్టంపై గ్రామ స్థాయి నుండి సమాజంలోని అన్ని వర్గాలకు అవగాహన అన్నారు. చింతపల్లి అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్తలు సురేష్ కుమార్ నందులు తన సలహాలు సూచనలు రైతులకు అందించారు. అల్లూరి జిల్లా డిపిఎం ఏ భాస్కరరావు, ఆర్డీఓ హేమసుందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీవ వైవిధ్య చట్టంపై పనిచేస్తున్న ఎన్జీఓలు సంజీవని, దిన్సా, ఆదివాసీ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల, చిరుధాన్యాల సాగు పద్ధతులు, అధిక దిగుబడి పొందే విధానాలు, సాగు సమయంలో పాటించాల్సిన మెలకువలపై గిరిజన రైతులకు సలహాలు, సూచనలు అందించారు. అది చనిపోకుండా 20 సంవత్సరాలు 100 సంవత్సరాల దాకా కూడా అవే ఆ జీన్స్ అలానే ఉంటాయి అన్నమాట. అది కాకుండా ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీలో మనం ప్రతి సంవత్సరం దాన్ని రైతులకు అందజేస్తూ మార్చుకుంటూ ఉంటారు. అలాంటి కాన్సెప్ట్ తోటి దేవుళ్ళు గారు 4-5 సార్లు కూడా చేసినట్టున్నారు. జీన్ బ్యాంక్స్, విత్తన బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేసి విత్తన బ్యాంకులు సార్ మొత్తం. సో వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ అప్పుడు మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ విత్తన బ్యాంకులు బాగా విస్తరించి ఈ ప్రోగ్రామ్ ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళగల వాసన లాంటి సంస్థలతో కూడా పనిచేస్తూ తర్వాత వీళ్ళందరికీ అసలు ఆ కాన్సెప్ట్ వివరిస్తూ ఈ రోజు ఎందుకు కలుసుకుంటున్నామంటే ప్రతి సంవత్సరం కూడా మే 22వ తారీఖున అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం అనమాట. ఆ సందర్భంగా ఈరోజు మనం అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం మర్చిపోకుండా దాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాల గురించి చర్చించుకోవాలనే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇది నిజంగా నాకు చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే సంజీవని తోటి కలిసి గత 25 ఇయర్స్ నుంచి మనం పనిచేస్తూ ఉండి ఒక స్టేజ్కు వచ్చి ఈ టైంలో కూడా తనకు పర్సనల్గా కుటుంబ రీత్యా కూడా చాలా కష్టాలు ఉన్నా సరే తను ఇంకా తన కమిట్మెంట్ ఇంకా కోల్పోకుండా దీనికి తన జీవితాన్ని అర్పించి ఆల్మోస్ట్ వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కుటుంబం అంతా కూడా దీనికోసమే పనిచేస్తూ ఉండటం, ఇంకా కొన్ని చింతించదగిన విషయాలు కూడా జరిగిన ఈ కుటుంబంలో ఇప్పటికీ కూడా తన విశిష్టమైనటువంటి సేవాభావాన్ని కంటిన్యూ చేయటం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలానే కొనసాగాలని మీ దగ్గర నుంచి అందిపుచ్చి ఈ అమ్మాయికి అవార్డు వచ్చింది కదా, రాష్ట్ర స్థాయిలో వినీతకి అవార్డు వచ్చింది. అలానే అందరికి ఇంకా చాలా మందికి కూడా ఈ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకా గుర్తింపు రావాలని కోరుకుంటూ నాకు ఈ రోజు ముఖ్య అతిథిగా పిలిచి నన్ను గౌరవించినందుకు దింసా, తర్వాత వాసన్ వాళ్ళు, తర్వాత సంజీవని, ముఖ్యంగా సంజీవని సంస్థకి అనుబంధమే ఇవన్నీ కూడా. సో నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా ఈ ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ అవ్వాలని ప్రతి సంవత్సరం కూడా యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఏప్రిల్లో సీడ్ ఫెస్టివల్ ఒకటి పాత విత్తనాల పండుగ జరుపుకునేవాళ్ళం. అది ఈ సంవత్సరం జరుపుకోలేదు, ఎలక్షన్ కోడ్ మూలాన అది జరుపుకోలేదు. కాబట్టి కనీసం ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని అదే కార్యక్రమం ఆల్మోస్ట్ అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకొని మనందరం కూడా చర్చా వేదికగా చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నేను చాలా అలాగే మనకి ఇందులో కూడా ఆయన పేరు ఇద్దరు అన్నాడు ఇచ్చారు. సార్
ఇప్పుడు మీరు చూసుకోవచ్చు చాలా పీపుల్స్ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి విశాఖపట్నంలో జరుపుతుంది. అయితే మన అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తానికి మనకి ఇక్కడ ట్రైబల్ ఏరియాలోనే మొత్తం సీతారామరాజు జిల్లా అంటే ట్రైబల్ ఏరియాలో మరి ట్రైబల్ ఏరియా అంతా ఒక జీవ వైవిధ్యంతో నిండి ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి మనం చేసుకునే బదులు మన వైవిధ్యం మనమే ఇక్కడ చేసుకోవాలని మరి సంజీవిని రూరల్ డెవలప్మెంట్ మరి సొసైటీ అలాగే మా దింసా ఎఫ్పిఓ అలాగే ఆర్వైఎస్ఎస్ వాసన్ సంస్థలు మేము ఇక్కడ ఈ డైవర్సిటీ అంతా చూపించాలని ఒక చర్చలాగా మన వైవిధ్యం ఏమైతే ఉన్నదో ఆ వైవిధ్యాన్ని ఇక్కడ అందరూ చర్చించుకున్నట్టుగా ఇక్కడ చర్చా వేదిక అనేది పెట్టడం జరిగింది సార్. మరి దీనికి అగ్రికల్చర్ యూనివర్సిటీ చింతపల్లి నుంచి వచ్చారు, అలాగే మన డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జేడీ ఆఫీస్ నుంచి వచ్చారు, మరి అలాగే ఇక్కడ పలు దాని మీద పనిచేస్తున్న సంస్థలు ముఖ్యంగా మరి ఈరోజు చీఫ్ గెస్ట్ మాకు శరత్ బాబు గారు మరి ఎన్బీబీజీఆర్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనేది మరి అంతర్జాతీయంగా ఇది ఒక వైవిధ్యాన్ని ప్రొటెక్షన్ చేస్తున్న మరి లక్షల రకాలు ప్రిజర్వ్ చేసి దాని మీద సాంప్రదాయ రకాలు అన్ని కూడా చేసి ప్రపంచానికి ఒక జీన్ బ్యాంక్ రూపకర్త అయినటువంటి అందులో భాగంగా ఉన్నటువంటి మన శరత్ బాబు గారు రావడం జరిగింది సార్. మరి దానికి అంటే మీటింగ్ అనేది బిగిన్ అవుతుంది. మరి దానికి ఇక్కడ మరి మన్మథరావు గారు ఆదివాసీ మిత్ర అలాగే సురేంద్ర గారు కూడా మరి గిరిజన సంఘం నుంచి ఉన్నారు. మేమంతా కూడా మరి 30-20 సంవత్సరాల దగ్గర నుంచి మరి ఈ ఏరియాలో పుట్టి ఈ ఏరియాలోని వైవిధ్యం గురించి పనిచేస్తున్నాం కాబట్టి ఒక చర్చా వేదికలా పెట్టాం. మరి సార్